నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక పీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో మనకి పీఎఫ్ వెబ్సైట్లో కొన్ని మార్పులు జరిగాయి కదా. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్ఫెక్ట్ పోర్టల్లో ఇక్కడ లాగిన్ సెక్షన్లో కానివ్వండి, అట్లాగే మనకి ఏంటంటే మన మెంబర్ డాష్ బోర్డ్లో కానీ అనేక రకాల మార్పులు జరిగాయి. ఓకే, ఇంకా జరగాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇందులో భాగంగా ఏంటంటే కొంతమంది ఏంటంటే పాస్వర్డ్ చాలా కాలం నుంచి పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకొని దాన్ని అప్డేట్ చేయకుండా అట్లానే వదిలేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనకి ఈ 3.0కి ఇది మైగ్రేషన్ అవుతుంది కదా. సో కొంతమంది ఏంటంటే వేరే పీసీలో లాగిన్ అవుతూ ఉంటారండి. ఓకేనా, వాళ్ళ మొబైల్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ పీసీలో కాకుండా వేరే మొబైల్లో కానీ వేరే పీసీలో కానీ, అంటే ఇక్కడ ఐపీ అడ్రస్ మారినప్పుడు ముఖ్యంగా ఇప్పుడైతే మనకిప్పుడు ఇది 3.0కి మైగ్రేషన్ అవుతుందిగా. సో దాని కారణంగా ఏంటంటే ఎవరైనా కానీ యూఏఎన్ నెంబర్ అని పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ముందుకెళ్ళినప్పుడు వాళ్ళని పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోమంటుంది అనమాట. ఇప్పుడు ఇది మ్యాండరీ. ఓకేనా, సో తప్పనిసరిగా వేరే పీసీలో లాగిన్ అయినప్పుడు ఐపీ అడ్రస్ మారుతున్నప్పుడు కానివ్వండి, మీరు ఓల్డ్ పాస్వర్డ్ ఏదైనా అట్లనే ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ క్రియేట్ చేసుకుని వదిలేసిన పాస్వర్డ్స్ అన్నీ కూడా ఇప్పుడైతే రీసెట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. ఒక 10 ఐడీస్ని చెక్ చేశాను. అందులో ఆల్మోస్ట్ 8 ఐడీస్ కూడా పాస్వర్డ్ అయితే రీసెట్ చేయాల్సిన అవసరం అయితే వచ్చిందనమాట. ఓకేనా, ఒకటి అట్లా ఐడీస్ అనేవి అడగట్లా లాగిన్ అవుతున్నాయి. బట్ అది ఒక 2 or 3 days తర్వాత మళ్ళీ అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోండి. మిమ్మల్ని కనుక అట్లా అడిగితే కనుక మీ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఒక న్యూ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఆధార్ ఓటీపీ వెరిఫై చేసుకుంటే పాస్వర్డ్ అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విషయాన్ని గమనించాలి. ఇన్ కేసు మీకు ఇది రాకపోయినా కానీ మీరైతే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అది ఎలా అనేది మీకు చాలామంది తెలిసే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీన్ని క్లిక్ చేశారు అనుకోండి, లోడింగ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మీ సంబంధించిన డేటా అంతా ఇచ్చి మీరు ఓటీపీ వెరిఫై చేసుకొని మీ సంబంధించిన పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకి 3.0కి మైగ్రేషన్ అవుతుంది వెబ్సైటు. సో దాని కారణంగా చిన్న మార్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఎట్లాంటి మార్పు వచ్చినా కానీ మీకు తెలియపరచడమే మా యొక్క బాధ్యత, ముఖ్య ఉద్దేశం కూడాను. ఓకేనా, సో చూసారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరో తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.